హాయ్ అండి. నేను మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా! విలేజ్ వచ్చినప్పుడు గార్డెనింగ్ వీడియో చేశానని చెప్పేసి. ఆ గార్డెనింగ్ వీడియో నేను మీకు ఈ వ్లాగ్‌లో అయితే చూపించబోతున్నాను. గార్డెనింగ్ వీడియో అంటే అంత పర్ఫెక్ట్‌గా అయితే ఏమి ఉండదు కానీ మా మదర్‌కైతే చాలా ఇష్టం మొక్కల్ని పెంచడము. అదే నేను మీకు చూపిస్తాను ఈరోజు. చూస్తున్నారు కదండీ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ చాలా బావుంటాయి. చాలా బాగా పెంచుతారు మమ్మీ మొక్కలనైతే చాలా ఇష్టం అసలు మమ్మీకి అవి లేకపోతే అసలు మమ్మీకి టైం పాస్ అవ్వదు. మా అమ్మకి చాలా ఇష్టం మొక్కలంటే. మా చిన్నప్పటి నుంచి అన్నీ ఆహ్, ఏ సీజన్ అయితే ఆ సీజన్ మొక్కలన్నీ పెట్టేది. వెజిటబుల్స్ మొక్కలు, ఫ్లవర్స్ మొక్కలు ఏ సీజన్‌కి తగ్గట్టు ఆ సీజన్‌కి పెట్టేది. మేమైతే అసలు ఫ్లవర్స్ కానీ, వెజిటబుల్స్ కానీ కొనుక్కునే వాళ్ళం కాదు. అన్నీ అమ్మ ఇంట్లోనే పెంచేది. ఫ్లవర్స్ కూడా దేవుడికి రోజు అసలు బయట కొనరండి. అమ్మనే మా గార్డెన్‌లో ఫ్లవర్సే సరిపోతాయి. చాలా ఫ్లవర్స్ వస్తాయి. అమ్మ అసలు ఏ ఫెర్టిలైజర్స్ యూజ్ చెయ్యరు. హ్మ్. మనం కిచెన్‌లో యూజ్ చేసే వేస్ట్ అవే యూజ్ చేస్తే అవే ఏస్తారు మొక్కలకి ఫెర్టిలైజర్ లాగా. ఆనియన్ పీల్, ఎగ్ షెల్స్ అండ్ వెజిటబుల్స్ కట్ చేసినవి అవే ఏస్తారు. సెపరేట్ ఏమెయ్యరు. కానీ చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్, వెజిటబుల్స్ కూడా. మీరు చూస్తున్నారు కదా! ఫ్లవర్స్ అయి చాలా బాగున్నాయి. చాలా కలర్‌ఫుల్ ఉంటాయి. ఇందాకటి వరకు అయితే రోజ్ ఫ్లవర్స్ చూపించాను. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుందయితే మందారం పువ్వులండి. అవి కూడా అన్ని టైప్ ఆఫ్ మందార పూలు, రెక్క మందారము, ముద్ద మందారము, అండ మందారంలో కూడా అన్ని కలర్స్ అన్నీ పెడతారు. చాలా బాగుంటాయి ఫ్లవర్స్ చూడటానికి. మేము విలేజ్ వెళ్ళినప్పుడు కూడా ఈ గార్డెన్‌లోనే ఎక్కువ టైం పాస్ చేస్తూ ఉంటాము. ఎక్కువ శాతం అమ్మతో పాటు. మా చిన్నప్పుడు సండేస్ అయితే కూడా వీకెండ్స్ అమ్మతో పాటు మేము కూడా కొంచెం గార్డెనింగ్ చేసేవాళ్ళము. అమ్మ అండ్ డాడీతో పాటు. పపాయాస్ చూసారు కదండీ! పపాయాస్ కూడా చాలా స్వీట్ ఉంటాయి. చాలా బావుంటాయి. వాటికి కూడా దేనికి అసలు ఏ ఫెర్టిలైజర్స్ అసలు యూజ్ చేయరు మా అమ్మ. అంతా న్యాచురల్‌గానే పెంచుతారు. ఫస్ట్ నుంచి అంతే పెంచుతారు. ఇదొక టైప్ ఆఫ్ మందారము. ఇది లాస్ట్ మామూలుగా మేమొచ్చేప్పటికైతే ఇది లాస్ట్ ఒక వంకాయనే ఉందండి. అది అమ్మ విత్తనాల కోసం అని చెప్పి వదిలేశారు. నెక్స్ట్ టైమ్ విత్తనాలకి యూజ్ అయిద్దని చెప్పి ఆ వంకాయని వదిలేశారు. పపాయాస్ ఇది ఇందాక చూపించింది ఒక పపాయ ట్రీ, ఇదొక పపాయ ట్రీ అండి. చాలా స్వీట్‌గా ఉంటాయి కూడా పపాయాస్. అరటి మొక్కలైతే అమ్మ కొత్తగా కొన్ని పెట్టారు. లాస్ట్ టైం కూడా ఇంకా కొన్నున్నాయి. ఇవైతే కొత్తగా పెట్టారు అమ్మ. ఫ్లవర్స్ అంటే మోస్ట్‌లీ గర్ల్స్ అందరికీ బాగా ఇష్టం ఉంటది గదా! ఇలా గార్డెనింగ్ ఇంకా ఇలా ఫ్లవర్స్ అని. మాకు కూడా చాలా ఇష్టము. మేము వీకెండ్స్ ఎక్కువగా టైం పాస్ ఇక్కడే చేసేవాళ్ళం చిన్నప్పటి నుంచి గార్డెన్‌లోనే. మామిడి మొక్కలు, అరటి మొక్కలు, అరటి గెలలైతే చూడటానికి అసలు చాలా బాగున్నాయండి. చాలా బాగున్నాయి అరటి గెలలైతే చూడటానికి. 2 పెద్ద పెద్ద గెలలున్నాయి. బట్ మేము విలేజ్‌కి ఎప్పుడు ఇవి పండే టైంకైతే వెళ్ళమండి. మేము వెళ్ళినప్పుడల్లా పచ్చిగానే ఉంటాయి బనానాలు. మా మమ్మీ, డ్యాడీ కూడా తినరు. అంతగా వాళ్ళకి షుగర్ ఉంది. బట్ అమ్మ ఇంటి దగ్గర అందరికీ పంచిపెడతా ఉంటారు. అమ్మకలా ఇష్టము. అన్ని రకాల ఫ్లవర్స్, అన్ని రకాల వెజిటబుల్స్ అన్నీ పెడతారు. అమ్మకి ఇంకా అసలు అవి లేకపోతే టైం పాస్ అవ్వదు. నాకు అదే టైం పాస్ అంటది. ఎప్పుడు అమ్మ ఎందుకమ్మా అంత ఎక్కువ పని చేసుకుంటున్నావు అంటే నాకు అదే టైం పాస్. నాకు అది అంటేనే ఇష్టం అని అంటది. గర్ల్స్ అందరికీ అంతే ఉంటది కదా! ఇవి కొత్తగా పెట్టారండి. ఇవి కూర అరటికాయలు. మనం కర్రీ చేసుకుంటాం కదా అరటికాయలతో. ఇవైతే ఆ అరటికాయలు.
ఇంకా ఇదంతా అయితే కరివేపాకు ముక్కలండి. కరివేపాకు నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు నేను, అక్క కూడా తీసుకెళ్ళాము. దాంతో పొడి కూడా చేసాము. కరివేపాకు పొడి కూడా చేసా. ఇప్పుడు చూపిస్తుందయితే నిమ్మకాయ ముక్క అండి. నిమ్మకాయలయితే అసలు ఫస్ట్ కాపైతే చాలా పెద్ద పెద్ద నిమ్మకాయలొచ్చాయి. ఇప్పుడు కొంచెం సైజ్ తగ్గింది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న గేట్ అండి, ఇదైతే నేను అది ఒక గార్డెన్, అదొక వేరే ఇంట్లో అండి గార్డెన్. ఈ హౌస్ ఇప్పుడు మేము చూపించేదైతే ఓల్డ్ హౌస్ అనమాట. ఇప్పుడు మేము ఇక్కడ ఉండట్లేదు. మేము వేరే ఇంట్లో ఉంటున్నారు అమ్మ వాళ్ళైతే. ఈ హౌస్ అయితే మేము మా చిన్నప్పుడంతా ఈ హౌస్‌లోనే ఉన్నాము. చాలా మెమరీస్ ఉంటాయి మాకైతే ఈ హౌస్‌లో. ఈ హౌస్‌లో ఇప్పుడు ఎందుకు ఉండట్లేదంటే, మేము రోడ్ ఎక్స్టెన్షన్ అప్పుడు ఈ హౌస్ అయితే మాకు 2 పోర్షన్స్ ఉండేవి. హాఫ్ పోర్షన్ పోయింది. హాఫ్ పోర్షన్ ఉంది. మాకు అసలు ఈ హౌస్ అంటే నాకు, మా సిస్టర్స్‌కి, మా పేరెంట్స్‌కి అయితే చాలా ఇష్టము. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇల్లు, మనకి చాలా మెమరీస్ ఉంటాయి ఆ ఇంట్లో. అసలు ఇల్లు వదిలి వెళ్ళబుద్ధి కాదు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్‌లోనే మాది ఈ హాఫ్ ఇల్లు అయితే పోయిందండి. హాఫ్ హౌస్ అయితే మిగిలింది. హాఫ్ అయితే పోయింది ఈ ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. సో, ఇంకా మాకు మెమరీస్ అప్పుడు కూడా జనరల్‌గా మొక్కలు పెట్టడానికి అంత ప్లేస్ లేదు. కొంచెం ప్లేసే ఉంటే, ఆ కొంచెం ప్లేస్‌లో కూడా అమ్మ మొక్కలు పెట్టేశారు. ఖాళీ ఉంచలేదు. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పెట్టేస్తారు. బట్ ఫుల్ గ్రీనరీగా అదే బాగుంటుంది కదా చూడటానికి. మనకు కూడా ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్, పొల్యూషన్ లేకుండా చాలా బాగుంటుంది. ఈ హౌస్‌లో అయితే మాకు చాలా మెమరీస్ ఉన్నాయండి. మేము మా పెద్దమ్మ వాళ్ళు పక్కనే ఉండేవాళ్ళము. చాలా బాగా ఆడుకునేవాళ్ళము. అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి నాకు ఇది చూస్తుంటే. జనరల్‌గా ఎవరికైనా మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఇల్లు, మనం చేసిన ఎంజాయ్మెంట్ అవే గుర్తొస్తాయి కదా. నాకు కూడా అంతేనండి సేమ్. ఇక్కడికి రాగానే చాలా మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో, ఇదేనండి మా గార్డెన్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.